వెల్కమ్ టు ఆద్య టీవీ. ఏపీ రిజల్ట్స్ తర్వాత మనందరికీ తెలిసిందే టీడీపీకి కూటమికి ఏకగ్రీవంగా ఆంధ్రాలో పట్టం కట్టారు ప్రజలు. అయితే ఈ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ అది వాయిదా పడింది 12వ తారీఖుకి. అసలు ఎందుకు వాయిదా వేశారంటే మనందరికీ తెలిసిందే 9వ తారీఖున మోడీ ప్రమాణ స్వీకారం ఉంది. అలాగే 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అలాగే ఆ రోజు సరిగ్గా లేదు, బాలేదు అని చెప్పేసి బయట బాగా చర్చలు నడుస్తున్నాయి. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అయితే మంతా సూర్యనారాయణ శర్మ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన చాలా బాగా వైరల్ అయ్యారు. అసలు అంటే ఆయన చెప్పిన మాట కూడా వాస్తవం అయింది. మీరు గత వీడియోలో కూడా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతున్నాడు, గేమ్ చేంజర్ అవుతున్నాడు అని చెప్పేసి ఆయన ఒక మాట కూడా మన ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. శుభం బియాదు. రైట్. ఏంటి సార్ అసలు అంత క్లియర్ కట్గా ఎలా చెప్పారంటే మాకు కూడా నమ్మకం లేని టైంలో మీరు చూస్తుండని పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతున్నాడు అని చెప్పేసి అన్నారు. సో ఎలా ఇది ఏంటంటే యాక్చువల్లీ నవంబర్ లాస్ట్ మన అక్టోబర్, నవంబర్, సెప్టెంబర్ ఆ టైంలో నేను ఎప్పుడైతే జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆ స్టెప్, ఆ గడియలు మనం తీసుకుంటున్నప్పుడు అప్పుడే మనం చెప్పాం చంద్రబాబు నాయుడు గారు మనకు అక్టోబర్ 29 కల్లా రిలీజ్ అయిపోతారు, నవంబర్ నుండి టేక్ ఆఫ్ అవుతుంది, ఆయన ఒక ప్రపంచనంగా వెళ్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ యొక్క కాంబినేషన్ అని చెప్పి మన ఛానల్లో చాలా స్పష్టంగా చెప్పామని. సో ఆ యోగము ఒకసారి స్టార్ట్ అయిందంటే ఆ యోగం ఎండింగ్ వరకు హైయెస్ట్ పీక్. ఒక యోగం అంటే ఏంటంటే ఆ యోగం కంప్లీట్ అవ్వాలంటే ఆ యోగం ఎండింగ్ వరకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళాలనుకుంటే ట్రైన్ ఎక్కితే వైజాగ్ వరకు వెళ్తారు, మధ్యలో ఆగరు కదా. వెళ్ళిన తర్వాత అది దిగిన తర్వాత మళ్ళీ మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు. అలాగేంటంటే ఈ రాజయోగాలు ఏమైనా ఉంటే కొన్ని యోగాలు ఉన్నప్పుడు అది ఒక స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ యోగం ఎండింగ్ వరకు ఉంటుంది. ఎండింగ్ అంటే ఎక్కడైతే జైలు నుండి బయటకు వచ్చారో ఎక్కడికి వెళ్ళాలి, ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళాలి. అంటే రివల్యూషన్ అంతవరకు వెళ్ళాలి. ఆయన ప్రజల్లోకి వెళ్ళి సాధన చేస్తూ. సో ఆల్రెడీ ప్రపంచనాన్ని సృష్టిస్తారు మనం ఆ రోజు ఆ టీవీలో వీడియోలో మేము చెప్పుకున్నాం. సో దాని ప్రభావం అన్నది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన జాతకంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. పవన్ గారు యొక్క జాతకంలో అయితే ఆల్మోస్ట్ నాన్ స్టాప్ ఉన్నాయి. నవంబర్ 15 నుండి టేక్ ఆఫ్ ఇంకా బాగా వెళ్తుంది. ఇలా వరుసగా చెప్పుకుంటున్నాడు. లాస్ట్ 6 monthsలో ఎన్నో వీడియోస్ మనం చేసాం. ఈవెన్ మా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ మనం పెట్టాం వీటిని వైరల్ చేయడానికి. బట్ ఎవరికీ ఆ నమ్మకం కలగట్లే. నిజం చెప్పాలంటే ఈ మధ్య ఒక ఛానల్లో మనం మాట్లాడుతున్నప్పుడు అయితే అంటే బేసిక్గా ఏంటంటే సార్ ఇక్కడ ఆంధ్రాలో అంటే కొంతమంది రాజకీయ నాయకుల్లో కూడా వాళ్ళ ఇంటర్నల్ ఒపీనియన్ అంటే మేము పర్సనల్గా మాట్లాడినప్పుడు మాకు చెప్పే విధానం ఏంటంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కూడా కొంతమందికి ఇష్టం లేదు. సో అందుకే పవన్ కళ్యాణ్ పెద్దగా ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, ఎప్పుడు ఎలా ఉంటున్నాడో తెలియట్లేదు అన్నట్టుగా అయితే లోపల మాటలు అయితే జరిగిన మాట వాస్తవం. అందుకని చెప్పేసి ఎవరు నమ్మలేదు. గేమ్ చేంజ్ అనేది మే 1 నుండి స్టార్ట్ అయిందండి. ప్రాక్టికల్గా చెప్పాలంటే మే 1 ఎప్పుడైతే బృహస్పతి చేంజ్ చేయడం అంటే గురుడు అనే గ్రహము మేషం నుండి వృషభంలోకి వెళ్ళేయడం లాట్ ఆఫ్ చేంజెస్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా లాట్ ఆఫ్ చేంజెస్. ఒకది పెద్ద గ్రహం అన్నమాట, సంవత్సరం ఒకసారి మారుతుంటుంది. శని 2.5 సంవత్సరాలు మారినట్టుగా గురుడు మారాడు. ఈ మారడం అంటే డైరెక్ట్గా 9వ భావంతో మకర రాశిని చూడడం మొదలెట్టాడు. మకర రాశి మన పవన్ కళ్యాణ్ గారిది. వృషభంలోకి వచ్చాడు. వృషభం అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు కొంచెం ఫేవరబుల్ ప్లేస్ అది వృషభంలోని. సో ఎప్పుడైతే ఈ 2 చోట్ల గురు అనుగ్రహం కలిగిందో ఆటోమేటిక్గా ఏంటంటే ఒక్కసారి గేమ్ చేంజ్ అన్నట్టుగా జరిగింది. సో ఇలా మారినప్పుడు చేంజెస్ వస్తాయి, ప్రజాదరణ పొందుతుంది. మే 1 తర్వాత అసలు మేము ముందుగానే ఎలక్షన్స్ కానీ పెట్టి ఉంటే ద మ్యాటర్ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఈ మారిన జనం కూడా ఎక్కడ నుండి మే 1 నుండి జనాల్లో ఆలోచన విధానం అంతా మారిపోయింది. ఆయన ఫేవరబుల్గా మనకు కనిపించింది అనమాట. సో 1 నుండి 13వ తారీఖు మనకు ఎలక్షన్స్ మొదలయ్యి సో ఆ 13 రోజులనే గేమ్ మొత్తంతో చేంజ్ అయిపోయి కదా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కానీ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా 21 అవుట్ ఆఫ్ 21 వచ్చింది. అసలు నమ్మసక్యంగా లేదు. ఇచ్చిన ప్రతి చోట గెలుచుకున్నారు. అసలు అన్ని చోట్ల గెలిచారు. ఇది వరల్డ్ రికార్డ్ లాగా ఓ రికార్డ్ కింద చూసుకోవచ్చు. మనకు నందమూరి తారక రామారావు గారు కూడా 83 ఏదో పార్టీ స్థాపించారు. ఆ సమయంలో కూడాను మెజారిటీ గెలిచారు. బట్ నాట్ 21 లాగా 100% మనకు అక్కడ కనిపించలేదు. బట్ అది ఒక పెద్ద ప్రపంచం కింద కనబడింది. కాంగ్రెస్ ఢీ కొట్టాలంటే చాలా కష్టం ఉండేది. బట్ తెలుగుదేశం పార్టీ అధిగమించినప్పుడు ఇవన్నీ జరిగాయి. మళ్ళీ ఇది 10 ఏళ్ల తర్వాత 2014లో ఈ మనకు జనసేన పార్టీ ఆరంభమైంది. అయిన 10 ఏళ్ళకి
11th ఇయర్లో ఇది జరిగింది. వెరీ గుడ్ సైన్ అండి. ఇది ఇంకా వారి వెనక్కి చూసుకోవడానికి ఇంకేం లేదు ఇక్కడ. కంటిన్యూటీ అంటే రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి అసలు ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే కొన్ని సీట్లకే పరిమితమైన జనసేన పార్టీ మరి వచ్చే అంటే రాబోయే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలు ఏవైతే ఉంటాయో అప్పటి జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అసలు ఏంటి అంటే ఇలాగే కూటమితోనే వెళ్తారా లేకపోతే సొంతంగా వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? బేసిక్లీ ఏంటంటే ఇంకో 5 ఇయర్స్లోనండి మనం అస్ట్రాలజికల్గా మనం చూసుకున్నప్పుడు ఈయన బలం డే బై డే పెరుగుతుంది. ఎందుకంటే శని మహాదశలోకి ఎంటర్ అయ్యాను. శని ప్రజాదరణ ఇస్తుంది. శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. సేమ్ లైక్ మన చిరంజీవి గారి లాగా, మెగాస్టార్ చిరంజీవి గారి లాగా ఏంటంటే ఖైదీ సినిమా నుండి ఎలాగే ఒకసారి టేక్ ఆఫ్ అయ్యారు హీరోగా, అంతమంది విలంగా ఉండి, అలాగే ఈ జాతకంలో కూడా మన May 5th నుండి శని మహాదశ మొదలైంది. 19 ఇయర్స్ పూర్తిగా దశ. సో ఈ 19 ఇయర్స్ ఈయన రాజ్యాన్ని ఎవడు ఆపలేడు. సో ఈయన ప్రపంచాన్ని ఎవరు ఆపలేదు. సో యాజ్ ఆన్ టుడే చంద్రబాబు నాయుడు గారు సీనియరు, తెలుగుదేశం ఇవన్నీ ఓకే, ఆయనకు ఒక యోగం, ఒక ఇంటలెక్చువల్ ప్లానింగ్ ఉంది. బట్ విత్ ఇన్ 5 years వాట్ ఎవర్ ది డెవలప్మెంట్స్ దే డూ బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి ప్రజాదరణతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా స్టేట్లోని సెంట్రల్లో కూడా ఖచ్చితంగా జనసేన ఒక మంచి రోల్ ప్లే చేస్తుంది అని చెప్పడానికి అవకాశం. రైట్. పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ చెప్పాలి అంటే. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన అంటే రాష్ట్రంలో ఇక్కడ మనకి కీలక పదవి రాబోతుందా లేకపోతే అటు సెంట్రల్ వైజ్గా ఏమైనా మోడీ ఈయనకి ఒక కీలక పదవి ఏమైనా పట్టం కట్టబోతున్నారా? అసలు ఏం జరగబోతుంది అంటారు అంటే పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం? ఇప్పుడు ఆయన జాతకంలో మన వృశ్చిక లగ్నం కనబడుతుందండి. వృశ్చిక లగ్నం, లగ్నంలో గురుడు, తర్వాత గురుమంగళి యోగం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ యోగాలు అనుకున్నాయి. ఆ వృశ్చిక లగ్నం ఎప్పుడు ఎలా ఉంటుంది, వెరీ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో తీసుకోవడం ప్రయత్నం చేస్తుంది. వృశ్చిక లగ్నం కాబట్టి ఓడిపోయిన 2019లోని ప్రజల నుండి దూరం అవ్వకుండా ప్రజల్లోకి రాగలిగాడు మొండిగా. మరి వచ్చి నేను చేస్తాను, సాధిస్తాను. ఇప్పుడు ఆయన మూవీస్ కూడా చూడండి, 9 years 8 years కూడా హిట్ అవుతుంది. ఆ 10 ఏళ్ళు అదే సినిమా గురించి మనం తలుచుకుంటుంటాం. అంటే ఏంటి, ఒక్క సినిమా హిట్ అయినా సరే అది మంచి పవర్ఫుల్గా హిట్ అవుతున్నాయి. మళ్ళీ దాని దరిదాపుల్లో ఇంకెవరు నిలబడలేరు, అంత పవర్ఫుల్గా ఉంటారు. అంటే అందరూ 2-3 సినిమా హిట్ అయినా సరే ఈ పవర్ స్టార్ లాగా ఎవరు కనబడరు. ఎందుకంటే ఈ లగ్నం అంత పవర్ఫుల్గా ఉంది. సేమ్ లగ్నం అక్కడ మోడీ గారు కూడానండి, ఇక్కడ సెంట్రల్లోని. సో ఈ లగ్నం ఉన్న వ్యక్తులు అంటే ఎలా ఉంటారంటే స్టబ్బన్గా ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారు, విల్ పవర్ ఉంటారు. ఏదైనా డిసైడ్ చేసుకుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన 2-3 పాయింట్స్ ఒకటి, ఎందుకంటే స్త్రీలకు రక్షణ కావాలంటారు ఆయన. సో రక్షణ కావాలంటే డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి ఆంధ్ర రాష్ట్రంలోని. అట్లీస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఉండాలని ప్రయత్నం చేస్తారు. అలాగే ఆయన ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్, మూడో పాయింట్ ఏం చెప్పారు వైద్యం, నాలుగోది రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్. ఈ 4 అన్నారు. ఫస్ట్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ అని. డెవలప్మెంట్ అని ఎక్కడికి ఆమ్ ఆద్మీకి కనబడుతుందంటే, అంటే అతి సామాన్య వ్యక్తి ఎక్కడ కనబడుతుందంటే వాడి ఇంటికి మన దగ్గర రోడ్డు ఉంది, వాడి ఇంటికి ముందు నీళ్ళు వస్తున్నాయి, వాడికి కరెంట్ ఉన్నదంటే చాలండి వాడు హ్యాపీ. ఆ 3 ఇవ్వగలిగితే ప్రతి సామాన్య వ్యక్తి కూడా చాలా హ్యాపీ అయిపోతాడు. సో డెఫినెట్గా ఈ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ ఒకటి ఇవన్నీ చేస్తారు. తర్వాత పోర్ట్ఫోలియో దగ్గరికి వచ్చినప్పుడు ఈ కుజుడు యొక్క లగ్నం కాబట్టి కుజుడు అన్నవాడు కొంతవరకు లా అండ్ ఆర్డర్ గురించి ఆలోచిస్తాడు. తర్వాత హెల్త్ మినిస్టర్గా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. రెండో పని 3 ఎడ్యుకేషన్ లైన్లో కూడా టేక్ ఆఫ్ చేయడానికి ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒక పోర్ట్ఫోలియో మనకు ఆంధ్ర రాష్ట్రం తీసుకునే అవకాశం ఉంటుంది. సెంట్రల్ అనేది ఒక ఆప్షన్ అండి ఆయనకి. ఎందుకంటే మొదటి నుండి ఏంటంటే ఆప్షన్ ఆయనకి ఈ రోజు కాదు, 2 months బిఫోర్ నుండి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ జాతక బలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఆఫర్ అయితే వస్తుందండి, రాదని కాదు. బట్ స్టేట్ లెవెల్లోనే ఆయన తీసుకునే అవకాశం చెప్పగలుగుతాను. ఓకే, రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక చంద్రబాబు నాయుడు జాతక ప్రకారం చూసుకున్నట్లయితే కనుక జూన్ 9న ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. బట్ అదే రోజున మోడీ గారి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి దాన్ని 12వ తారీఖుకి వాయిదా వేశారు. సో ఆ రోజు పెద్దగా బాగాలేదు అని చర్చ నడుస్తుందండి. అలాగే 10వ తారీఖున కూడా పంచమి ఉన్నట్టుంది. దాని తర్వాత 11వ తారీఖున కూడా పెద్దగా బాగాలేనట్టుంది అని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఏంటి అంటే 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే అసలు ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం దానికి అంత బాగోలేని చెప్పడానికి ఏం లేదండి. ఏ రోజు బాగోలేకపోయినా ఒకటైతే మన అస్ట్రాలజర్స్ కానీ, వేద పండితులు అనుకోండి, జ్యోతిష్యమ పంచాంగకర్తలు కానీ ఒక్కొక్కసారి బాగోలేనప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఒక అభిజిత్ లగ్నం అని ఉంటుంటుందండి. ఈ అభిజిత్ లగ్నం 45 నిమిషాలు ఉంటుంది. సాధారణంగా ఆ అభిజిత్ లగ్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అసలు మన టైమ్స్ డేస్ కుదరనప్పుడు. సో ఆ లగ్నానికి ఎటువంటి దోషం ఉండదన్నమాట. సో ఎలాగనుకున్నప్పుడు ఈ రోజులు బాగున్నాయా లేదా అది డిఫరెంట్ థింగ్. ఆయన ముహూర్తం చెప్పిన తర్వాత దాని మీద మనం డిస్కస్ చేయొచ్చు. డెఫినెట్గా 12వ తారీఖు ఉన్నప్పుడు ఆ రోజు అభిజిత్ లగ్నంలో చేయొచ్చు, లేదంటే కర్కాటక లగ్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే కర్కాటక లగ్నం చేసినప్పుడు ఏంటవుతుందంటే, కర్కాటక లగ్నం అంటే సుమారు ఉదయం 9:15 కనబడుతుంది. ఆ లగ్నంలో కూడా మనం చేయొచ్చు. ఆ లగ్నంలో చేస్తే సుమారు ఏకాదశంలో మనకి రవి కూడా ఉంటాడు. మన శాస్త్రం ఏం చెప్తున్నానంటే ఏకాదశంలో రవి ఉంటే కోటి దోషాలు కూడా పోతాయని చెప్తుంటుంది.
అంటే నాకు తెలిసిన పరిజ్ఞానం చెప్పిన విషయాలు, ఇంకా అంతకంటే గొప్ప విషయాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి. అంటే బట్ అంటే ఏంటి రీసెంట్గా మీరు ఒక శాటిలైట్ ఛానల్లో చాలా గట్టిగానే ఇప్పుడు చెప్పండి అని గట్టిగా అవును. వాదన వేసుకున్నారంటే వాళ్ళకేమైనా ఇండైరెక్ట్ కౌంటర్ ఏంటి? అంతేనండి. ఎందుకంటే ఇప్పుడు బాధ ఏంటంటే ఎవరు క్లారిటీ ఇవ్వగలుగుతారో ఇవ్వలేదా అనే దగ్గరికి ఆ రోజు సాటిలైట్ ఛానల్లో కూడా అండి సబ్జెక్ట్ కంటే ముందు ఒక ఒక పార్టీ కొమ్ము కోసేటట్టుగా మాట్లాడడం మొదలెట్టారు. నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. సో ఇంకా అక్కడ గట్టిగా అరిస్తేనే కానీ ఎవరు వినరు కదా అని గట్టిగా మనం సబ్జెక్ట్ మీద వెళ్ళాము. బట్ అంతా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదు. బట్ డెఫినెట్గా ఒక రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు అస్ట్రాలజికల్గా చెప్తున్న ప్రిడిక్షన్ తప్పు చెప్తున్నప్పుడు నేను ధైర్యంగా గట్టిగా మాట్లాడతానండి. సో అలా జరిగింది ఆ సాటిలైట్ ఛానల్ మీరు చెప్పినట్టుగాను. ఈ మధ్య 3 రోజుల క్రితం జరిగింది. అసలు నేను ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకున్నాను. అది జరిగింది. బట్ ఏంటంటే ఈ కర్కాటక లగ్నానికి ఏకాదశం రవి ఉన్నాడు కాబట్టి రవి ఏకాదశంలో ఉంటే ఏంటంటే కోడి దోషాలు పోతాయంట. 11th హౌస్లో రవి ఉంటే మాత్రం. సో అలాగేమైనా చూసుకుంటున్నప్పుడు నా మార్నింగ్ పూట అది పెట్టచ్చు, 12th మార్నింగ్, లేదంటే అభిజిత్ లగ్నంలో పెట్టచ్చు. ఇక ముహూర్తం అనేది చూడకుండా చేయాలంటే ది బెస్ట్ ఈజ్ అభిజిత్ లగ్నం. దానికి ఇంకే దోషాలు ఉండవు. సో అది బిట్వీన్ 45 మినిట్స్ ఉంటే 12 o'clock to 12:45 ఉంటే ఆ రోజు అభిజిత్ లగ్నం ఏ టైంలో చూసుకుని మనం ఆ టైంలో కనిపెడితే సక్సెస్ అనేది ఉంటుందండి ప్రాబ్లం. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఈ కర్కాటక లగ్నానికి రాజ్యంలో మనకు కుజుడు ఉన్నాడు. కుజుడు ఉచ్చస్థితిలో అంటే స్వక్షేత్రం బలం ఉన్నాడు. ఇక్కడ రాజ్యాన్ని నిలబెట్టాలని ప్రయత్నం అండి. అంటే రాజ్యం నిలబెట్టేటప్పుడు ఎవరు ముందుగానే కనుక రాజ్యం ఎక్కడ డిస్టర్బ్ అవ్వదండి. రాజ్యంలో కుజుడు ఉన్నాడు, యోగించేవాడు రాజ్యంలో ఉండడం అది చాలా మంచి ఇది బెనిఫిషియల్ టైం అన్నమాట. సో అలా చేసుకుంటే బాగానే ఉంటుంది. మన బేసిక్గా ఆంధ్ర రాష్ట్రానికి 100% అంటే ఇది అన్నీ పక్కన పెట్టండి. ఆ వేవ్ ఏదైతుందో యోగానికి సంబంధించి వేవ్ ఏదైతే ఉందో ఇది అద్భుతమైన యోగం అండి. అంటే అపోజిషన్ అనేవాడు లేకుండా అక్కడ అసెంబ్లీలో కూర్చోకుండా ఇంత స్వీప్ జరగడం చాలా ఇది హిస్టరికల్ థింగ్ అన్నమాట. అలా జరిగినప్పుడు ఆ యోగం ఎందుకు వచ్చిందండి? రాజ్యాన్ని ఒక అంటే అద్భుతమైన దిశగా తీసుకెళ్ళడానికి రాష్ట్రాన్ని అటువంటి యోగం వచ్చింది. క్లీన్ స్వీప్ చేసింది. సో వచ్చింది కాబట్టి అది ఏ స్వీప్ చేయడానికి కారకత్వం ఏంటి, ఎందుకు స్వీప్ చేసిందో దాని తగ్గట్టు ఫలితం కూడా ఇవ్వాలి కదండి. ఫలితం ఇవ్వాలి కాబట్టి 5 సంవత్సరాలు వీళ్ళు దాని తగ్గట్టుగా వర్క్ చేస్తారు. కాబట్టి యోగంతో ఏమవుతుందంటే డెఫినెట్గా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కారకత్వం కూడా అది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఇది. ఓకే, రైట్. అయితే బేసిక్గా జగన్ జాతకం బాగానే ఉంది అని చెప్పారు. అయితే పార్టీ పరంగా కొన్ని తప్పుదాల వల్ల పార్టీ ఓడిపోతుందని కూడా మీరు మాకు గత ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగిందనమాట. అసలు ఏంటి అంటే రానున్న రోజుల్లో అంటే కనీసం ప్రతిపక్షానికి కూడా ఛాన్స్ లేకుండా వైసీపీ పార్టీ పని అయిపోయింది అన్నట్టయితే కనిపిస్తుంది బేసిక్గా. బట్ ఏంటి అంటే రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ మనుగడ ఉంటుందా? ఏంటంటే ఇప్పుడు రాజును చూసే ప్రజలు ఓటేస్తున్నారండి. మన వైఎస్ఆర్సీపీ పార్టీలో మనం చూసుకుంటే ప్రతి క్యాండిడేట్ని చూసి వాళ్ళు ఓటు, జగన్ గారు ఒక ముఖం చూసి ఓటు వేయాలండి. అంటే వన్ మ్యాన్ షో. అలాగే తెలుగుదేశంలో కూడాను ప్రజానాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన చూస్తే మిగిలిన వాళ్ళు ఓటేస్తారు. 21 మంది జనసేనలో గెలిచారు అంటే జనసేనలో వాళ్ళు ఏం చెంచి పెట్టినా కూడా పవన్ గారిని నిలబెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు వేశారు. సో ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే అధ్యక్షుడు అవుతున్నాడో ఆయన దృష్టిలో పెట్టుకుని ఈయన వస్తే మనం చేస్తారు చేయడం ఉద్దేశం చేసింది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఎవరిని ఎంత దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయో ముఖ్యమంత్రి పదవి, సో ఆయన జాతకంలో ఫిబ్రవరి 15 నుండి స్థితిగతులు గోచారంలో బాగాలేదన్నప్పుడు దాని తగ్గ సంస్కారాలు చేసుకోవాలని మన ఛానల్ ద్వారా ఎన్నోసార్లు కూడా చెప్పాం. సో మనం ఎవరికి అడగలేదనుకోండి, బట్ డెఫినెట్గా మేము చేసేస్తున్నాం అని అంటారు. చేస్తున్నాం అంటే ఆస్ట్రాలజికల్గా డయాగ్నోస్ చేసి ఏం చేస్తే ఫలితం వస్తుంది అని దాని మీద రీసెర్చ్ చేసి మనం చెప్తుంటాం. సో దే హ్యావ్ టు కన్సల్ట్ విత్ ఆస్ట్రాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటి చేస్తే మనకు ఆ ఫలితం వస్తుంది. సో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కొంత బలంతో ముందు పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది ఫిబ్రవరి 15 నుండి బలం తగ్గిపోయింది మనం చెప్తాం. అష్టమ భాగ్య రాజస్థాన్ అది సరిగ్గా లేదండి అంచేతే హీల్ బీ డెఫినెట్ గోయింగ్ టు ఇన్ ట్రబుల్ అని చెప్పి మనం చెప్పాం. మన శాటిలైట్ ఛానల్ కూడా ఇదే మాట చెప్పాం. ఆయనకి బలం తక్కువ ఉన్నది గోచార రీత్యా. అంటే చాలామంది ఫైట్ చేసే గోచారానికి ఫలితం ఏంటి, గోచారంలోని ఏమి 5% 2% దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి అన్నారు. మరి 5-2% అయితే మరి మనిషి జీవితమే మారిపోయింది కదా ఇక్కడ. సో మళ్ళీ పుంజుకోవడం అనేది అంత ఈజియెస్ట్ థింగ్ కాదండి. దట్ ఈస్ వెరీ టఫెస్ట్ థింగ్ ఫర్ హిమ్. సో ఈ బుధ మహాదశ వచ్చినప్పుడు ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ చెప్పమని చెప్తున్నాను. ఈ బుధ మహాదశ వచ్చినప్పుడు టక్కన ఒకసారి ఆయనకి ముఖ్యమంత్రి పదవి రాగానే 99.9% అస్ట్రాలజర్స్ అందరూ ఆయన 17 సంవత్సరాలు రాజ్యం వెళ్తారు, 20 సంవత్సరాలు రాజ్యం వెళ్తారు, బుధ మహాదశ అంతా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు అని రకరకాలుగా. అలాగే పేరు నేను డైరెక్ట్గా తీసి మాట్లాడతాను. మన వేణుస్వామి గారు కూడా అంటే చాలా మంది తీశారు కాబట్టి మేము కూడా తీస్తున్నామని చెప్తున్నాను నేను. వేణుస్వామి అయితే వచ్చే 5 ఏళ్లలో అధికారం కూడా
అవునండి. జగనే మళ్ళీ సీఎంగా జగనే ఉంటాడని చెప్పేసి అని బల్లగుద్ది చెప్పాడు. అలాగే సంథింగ్ ఏదో చేస్తానన్నాడు ఆయన. తలకిందులుగా అవుతానో సంథింగ్ ఏదో ఏదో వదిలేసి అని వెళ్ళిపోతాను అన్నాడు. అన్నాడు ఈ దేశాన్ని ఆ, ఏదో ఆ, చెప్పారు. ఆ, వదిలేసి కట్టుబట్టలతో వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా అని చెప్పి నేను చూశానండి ఆ వీడియో అది. అవును. అంత దీనికి వెళ్ళక్కర్లేదండి. ఆస్ట్రాలజర్ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు ఆస్ట్రాలజర్ వెళ్ళాలి. అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు. ఏ పార్టీ కొమ్ము కాయడం కానీ, నేను చెప్పిందే కరెక్ట్ అవుతున్నాను కానీ, నేను చెప్పకపోతే మహానుభావుడు ఇంకెవడో కూడా ఇంకేవో రకరకాలుగా చెప్తుంటారండి. అంతవరకు వెళ్ళాలి. ఒక ప్రిడిక్షన్ చేస్తున్నారు మనం. ఒక 70-80% అవుతుంది. ఒక్కొక్కసారి అవ్వదు. దాన్ని రిసీవ్ చేసుకోవాలి. దానికి ఛాలెంజింగ్గా వెళ్ళడం అనేది ఆస్ట్రాలజికల్ వ్యవస్థకి అది సరిది కాదండి. జ్యోతిష్యులకి అది సరైన స్థితి కాదు అలాగా మాట్లాడడం అనేది. ఓకే, ఫర్ మనకు ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదు. ఎంత క్యాలిక్యులేషన్ చేసినా సరే. సో ఆయన బేస్ చేసుకుని ఆయన అంత ఖచ్చితంగా క్లారిటీగా ఆయన బోర్డెన్ని వ్యవహారాలు నడిచినా కూడా ధైర్యంగా నిలబడి సమాధానం చెప్పాడు, ఇవన్నీ చేశాడు. చేసినా కూడా ఏంటంటే జనాలంతా కూడా సిగ్గులేదని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? లేదండి, అది ఎక్కడో చోట ఆయన బ్రేక్ వేయాలి. అంటే గతంలో కూడా ఒక 2-3 ఏళ్ల క్రితం సమంత విషయంలో విడాకుల విషయంలో గట్టిగా మాట్లాడినప్పుడే ఆయన మీద చర్యలు వెళ్ళాయి. అంటే ఒక కేసు కూడా అయ్యింది. అందులోంచి ఆయన బయటకు కూడా వచ్చారు. అయినా కూడా ఇంకా ప్రతిదాన్ని జరిగిందని ఆయన క్లెయిమ్ చేసుకోవడం, నేను చెప్పిందే జరగడం, నేను చెప్పిందే జరిగిందని చెప్పుకోవడం, అంటే పెద్ద పెద్ద హీరోయిన్స్కి పూజలై చేయడం, ఇవన్నీ కూడా ఆయన ఏంటంటే ఆయన్ని బాగా ఇది చేసాయని చెప్పొచ్చు. కాకపోతే ఇది అంటే ఇది ఎలాగా ప్రొజెక్ట్ అవుతుందంటే మెయిన్గా మీ మీడియా వాళ్ళండి దాన్ని బాగా ఫోకస్ చేశారండి. ఎలా అంటే మా మీడియా యూట్యూబ్ మీడియా మా వాళ్ళు మీడియా కాదు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే ఆయనకు ఒక ఛానల్ పట్టుకున్నాడు గట్టిగానే పట్టుకుని వాళ్ళు కొంచెం ఇచ్చేసారు. తర్వాత ఈ జగన్ గారి విషయంలోకి వచ్చి బలగుద్దునుడు మాట్లాడుతున్నాడు అంటే వెనకాల బిహైండ్ ఎవరు మాట్లాడిస్తాం మనకు తెలియదు. దాని గురించి ఆస్ట్రాలజికల్గా ఇప్పుడు ఆయన కూడా ఆ యొక్క శాటిలైట్ ఛానల్ కూర్చుని ఉంటే జాతకం ఎలా ఉందంటారు? ఆయనకి అస్టంషన్ నడుస్తాం కదండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర ఉంది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అష్టంశి కర్కాటక రాసి అష్టంషన్ నడుస్తుంది. ఆయనకి కేసీఆర్కి వీళ్ళందరికీ అష్టంషన్ నడుస్తుంది. అవకాశాలు ఉన్నాయంట. అలానే కాదండి, కష్టాలు పడతాడు, కష్టాలు పడతాడు. ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే కనుమరుగా అయిపోతారో ఇంకొక ఆల్మోస్ట్ ఆయన ఈ వారం రోజులు 10 రోజులు కనబడతారు. నమ్మిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏం సార్ బాగున్నారని అడుగుతారు. ఆ తర్వాత అడిగేవాడు కూడా అడగ మానేస్తారు. ఇంకా అలా ఈయన కూడా ఏంటంటే ఇట్ ఈజ్ కనుమరుగా అయ్యే అవకాశం. అంటే జ్యోతిష రంగంలో ఉంటాడు ఆయన. మీరు ఇలాంటి విషయంలో అడిగేస్తే ఆయన అందరు జాతకాలు చెప్తున్నారు కదా, అసలు ఆయన జాతకం ఎలా ఉందో అష్టమి ఇంకో ఏడాది ఉందండి. ఈ అష్టంశని ఏడాది ఉంది కాబట్టి సినిమా చూపిస్తున్నాడు. అంటే కష్టాలు చూపిస్తుంది. ఇది చాలండి ఆయనకి కష్టం. పొరపాటున ఏది మాట్లాడినా మళ్ళీ ఆయనకి ఇప్పుడు ఆయన వరుసగా మూడు మాట్లాడాడండి. ఒకటి క్రికెట్ గురించి మాట్లాడారు, ఘోరంగా ఓడిపోయింది. దానికంటే ముందు కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా, కానీ కొన్ని పదాలు వాడాడండి, తప్పండి. నేను మొన్న కూడా ఒక సాటిలైట్ ఛానల్ ఎవరో చంద్రబాబు నాయుడు గారి అదేం జాతకం అంటే నికృష్ట జాతకం అని ఏదో పదం వాడానండి. మాట్లాడితే దానికి కౌంటర్ వేశానండి. ఏమనంటే ఆయన ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోలేదు. అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ 4వ సారి ఇప్పుడు కానీ ఆయన అయితే ముఖ్యమంత్రి అవుతారు అంటే ఓడిపోకుండా ఎమ్మెల్యేగా కంటిన్యూస్ ఉన్నారంటే ఆయన అంత భయంకరమైన జాతకం అయితే ఎలాగ ఆయన గెలుస్తారండి? ఫ్రమ్ ది బిగినింగ్ ఈజ్ విన్నర్ ఓన్లీ యాజ్ ఎమ్మెల్యే. సో అది కాదని లెక్క గోచారం గ్రహాలు చూసి చెప్పాలన్న. అలా ఈయన ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆ క్రికెట్ సంగతి ఇదైపోయింది, తర్వాత వరల్డ్ కప్ తేడా, ముందు వరల్డ్ కప్ తేడా వచ్చింది, తర్వాత క్రికెట్ తేడా వచ్చింది, తర్వాత కేసీఆర్ గారు పుణ్యం అని అది కూడా తేడా వచ్చింది. కేసీఆర్ గారి విషయం జరుగుతున్నప్పుడు నేను క్లియర్గా మన ఛానల్లో చెప్పాను, ఈయన కూడా అష్టమశని నడుస్తూనండి, ఈయన కూడా జాగ్రత్త ఉండాలని. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మరొకసారి చెప్తాను, అష్టమశని ఇంకా ఏడాది ఉంది ఆయనకి. అది కర్కాటక రాశి. ఆయన కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. 100% నోరు కూడా అదుపులో పెట్టుకుంటే మంచిది. అయ్యో ఎలాంటి మాట్లాడారండి, కొన్ని బూతు మాటలు లైవ్లో మాట్లాడారండి. అసలు ఒకటి చెప్పండి, మీరు ఆస్ట్రాలజర్స్ ఈ జాతకాలు చెప్పేవాళ్ళు కానీ పూజ చేసేవాళ్ళు ఆ విధమైన పదాలు అసలు వాడచ్చంటారు? నేను చెప్పాలి మీకు అవన్నీ. మేము ఉపాసకులకి మంత్ర సాధన చేస్తాం, శ్రీ విద్యలో ఉన్నాం, మా గురు పరంపరలో ఉన్నాం. మేము అటువంటి పదాల దగ్గరికి రానియం. అలాగే మాట్లాడితే కూడా మా దగ్గర చూడగా మమ్మల్ని ఎవరు అలా మాట్లాడరు. అంటే అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, ఆయన ఇలా మాట్లాడుతుంటే ఆయన అసలు జ్యోతిష్యుడా కాదన్న డౌట్ కూడా వస్తుంది నాకు. మీకు ఆయన పూర్వాశ్రమంలోకి వెళ్తే అన్నీ తెలిసిపోతాయండి, దాన్ని నన్ను అడక్కలేదు. అంటే ఆయన 15 ఏళ్ల క్రితం నుండి ఎలాగున్నారు లైఫ్ను ఒకసారి స్కాన్ చేసి పెడితే ఆయన ఎంతవరకు ఆస్ట్రాలజికల్ పవర్ ఉంది అనేది తెలుస్తుంది. ఏదైనా వాక్శుద్ధత ఉండాలండి, ఏదైనా ఉపాసన చేయాలి. ఆయన నమో వెంకటేశ్వర అంటారు, బగలా ఎవరు
కామాఖ్య అంటుంటారు, చేస్తుంటారు. అవును. అంటే ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అవును. అవన్నీ చేస్తారు మన కాదనట్లేదు. ఇద్దరం చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం సార్. మీరు ఒక ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఉమ్. అందులో కిరాక్ హర్పి సీమరాజు అని ఇద్దరు వ్యక్తులు శివరాజు గారు నేను చూశాను. అసలు దండేసి దండం పెట్టచ్చు సీరియస్ గా. సీమరాజు గారు చాలా బాగా అది దాని కొంచెం క్లారిటీ ఇస్తూ వెళ్తున్నారు పాపం. అవును అవును చాలా బాగా. అంటే నా ఉద్దేశం అంటే ఆయన అడగాలని క్వశ్చన్ కొంచెం వెరైటీగా అడుగుతాం, కానీ ఆయన బాధ ఏదో ఉండింది మనసులో. మన సీమరాజు గారు ఏదో ఫీల్ అయి ఉంటారు, అండ్ డెఫినెట్గా ఆయన ఏదో ఇబ్బంది పడి ఉంటారు మన వేణుస్వామితో అని. ఎంతోమంది ఇబ్బంది పడ్డారు కదా అలాగే. ఇప్పుడు బెట్టింగ్ కూడా ఆయన వేణుస్వామిని దృష్టిలో పెట్టి ఆయన అన్న ఇవి ఎలక్షన్స్ ట్రెండ్ 5 మార్చేస్తాను. లక్షలు 5 లక్షలు నేను ఒక ఫోన్ కాల్లో విన్నాను అన్నమాట. 5 లక్షలు ఆయన బెట్టింగ్ కడితే ఓడిపోయానని చెప్పేసి 5 లక్షలు కట్టానని ఆయన ఒప్పుకున్నాడు ఒక వ్యక్తి దగ్గర. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్ యాక్చువల్లీ, వి హియర్ దట్. బట్ 5 lakhs ఆయననే బెట్టింగ్ కట్టాడంట జగన్ గెలుస్తాడని. ఇప్పుడు 5 lakhs నేను కట్టానని చెప్పేసి చెప్పుకున్నాడు. అదే అంటే బెట్టింగ్ల గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అంటే చెప్తున్నాను. ఇప్పుడు ఆయన బెట్టింగ్ కాదండి, ఆయన 3% ఆఫ్ ఓటింగ్ నన్ను చెప్తే మారిపోతారని కూడా ఒక యూట్యూబ్లో చెప్పాడు ఆయన, ఒక పర్టికులర్ ఎపిసోడ్లో అన్నమాట. మనుషులు మారిపోతారు, అంచేత మన 3% ఓటింగ్ మారుతున్నట్టు నేను మొత్తం ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు మారుస్తున్నట్టే కదా, నా మాట విని మారుతారన్న. ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రాగా ఆయన మాట్లాడకూడదండి. ఆస్ట్రాలజర్గా ఆయన మాట్లాడకూడదు ఇవన్నీ. అలా మాట్లాడడం అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ అండి. అలాగే ఎవరు చెప్పరు కూడా. ఇప్పుడు మేము కూడా ఏంటంటే పలానా టైం నుండి బాగుంటుంది చెప్తాం, పలానా వ్యక్తి బాగుందని చెప్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగోలేదు, ఈ గోచారం బాగాలేదు, జాగ్రత్త తీసుకోవాలని చెప్తాం. అది మనం జాగ్రత్త పడాలండి. మీ ఛానల్ కూడా నేను అదేగా చెప్పాను. కొంచెం ఆయన ఎంత మీరు హైప్స్ చేస్తున్నా గోచారం బాగలేదు దాని ఎఫెక్ట్ అవుతుంది, ఇబ్బంది పడతారు, జాగ్రత్త పడాలి అని చెప్పాను. ఈ మధ్య వాళ్ళ పొలిటికల్ లీడర్స్ కొంతమంది కలిశారండి. ఎయిర్పోర్ట్లో వాళ్ళు కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పాను. చెప్తే ఆయన చెవిలో వినేసి ఓ మహానుభావుడు నాని, ఆయన పేరు కూడా నానిలండి, వైఎస్ఆర్సీపీ తెలుసులేండి, చూసానులేండి. ఆయన అంటాడు, బోల్డ్ చేసేస్తున్నాను. అరే బాబు, బోల్డ్ చేయడం కాదరా, ఇక్కడ జాతకంలోని 20 చక్రాలు ఉన్నాయి, 26 రకాల చక్రాలు ఉన్నాయండి. కోటా చక్రం ఉంది, సుదోష చక్రం ఉంది, ఇవన్నీ ఇంట్లో కనబడతాయి. ఆ చక్రం ప్రకారం ఎటువంటి పూజ చేయాలి, ఎటువంటి వ్యవహారం చేయాలి, కోటను ఎలా రక్షించుకోవాలి, ఇవన్నీ మనం చెప్తాం కూర్చుంటాయి వివరంగా. ఇదంతా మానేసి మన ఇంట్లో పురోహితుడు ఉన్నాడు, వాడు ఏదో చెప్పాడు, రాజేశ్యామి కొత్తగా ఇప్పుడు ఏంటంటే రాజేశ్యామి యాగం చేస్తానండి. చేయండి, అమ్మవారిని విజయం సాధించడం కోసం చేస్తారు. కానీ ఆ యాగం ఈ లగ్నానికి, ఈ జాతకుడికి అది పని చేస్తుందో పని చేయకూడదు చూడాలి కదండి. ఇప్పుడు మనం అన్ని లెక్కలు వేసుకుని ముందుకెళ్ళాలి కదా. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే బలహీన పడిందని తెలుసు, ఆయనకి తెలిసామో వేణుస్వామికి ఆ విషయం, జాతకం బాగోలేదని తెలిసాము, కానీ హైప్ చేయాలని చేసి ఉండొచ్చు ఆయన. ఒక్కొక్కసారి జరుగుతుంటాయి అటువంటి. మన దశ బాగున్నప్పుడు మనం ఏం చెప్పినా అది అబద్ధంగానే వెళ్తుంది, తప్పుగానే వెళ్తుంది. సో మీకు అసంప్షన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సార్ మరొక విషయం చెప్పండి, అలాగే సెంట్రల్ విషయానికి వస్తే కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ అటు సెంట్రల్ పరంగా చక్రం తిప్పబోతున్నారు అని అంటున్నారు. అసలు ఏ విధమైన పొజిషన్స్ రావచ్చు అంటారు? ఇప్పుడు సెంట్రల్లో అంటే ఎన్డీఏలో ఉన్నారు కదండి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అక్కడ. ఇప్పుడున్న పరిస్థితులు అంటే మోడీ గారు 400 సీట్లు అని అన్నారు, అది 300 అన్నారు, 350, 300 అన్నారు. మనం 280+ అవుతున్న, అందుకంటే 300 కూడా వెళ్దాం అని చెప్పాం ఇంతకుముందు మన ఛానల్లో పెట్టాం. సో ఈ 280లో కూడా బీజేపీ 240 చిల్లర ఉందేను. సో డెఫినెట్గా ఇక్కడ ఎన్డీఏ కూటమి యొక్క బలం కావాల్సి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. సో చంద్రబాబు నాయుడు గారు ఒక తెలివితేట, చాణక్యుడి యొక్క తెలివితేటలు అండి. ఒక్క మాట మీకు చెప్పాలి, ఏమని అనుకోండి, ఈ భారతదేశానికి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక ఆణిముత్యం అనుకోండి, యాజ్ ఫర్ యాజ్ పొలిటికల్ సినారియోస్ కన్సర్న్. మంచి తెలివైన అడ్మినిస్ట్రేటర్ అని కాకుండా మంచి ప్లానింగ్, ప్రోగ్రామింగ్, థీల్ అని చక్కగా చేశారన్నమాట. సో అటువంటి వ్యక్తి ఎన్డీఏలో ఉండడం, సో దేశాన్ని డెఫినెట్గా ప్రగతి పదాన్ని ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు ఈజ్ గోయింగ్ టు బి ప్లే వెరీ బిగ్ రోల్. చాలా అద్భుతమైన రోల్ ప్లే చేస్తారు అక్కడ. పోర్ట్ఫోలియోస్ కూడా ఆఫర్స్ కూడా ఉండొచ్చు. బట్ జనరల్గా ఆయన ఇక్కడ ఆంధ్రాకి సీఎం కింద ఉండాలి కాబట్టి ఆయన ఇమీడియట్గా నో రెస్పాండ్ అయితే ఉండదు. బట్ ఇండైరెక్ట్గా మాత్రం మనకు ఆంధ్ర రాష్ట్రానికి బెనిఫిట్స్ ఏమేమి కావాలో అన్ని బెనిఫిట్స్ కూడా తెప్పించుకోగలుగుతారు. తెప్పించుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మన అమరావతియే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం అంతా డెవలప్ చేయడానికి ఏంటంటే కావాలో అన్ని నిధుల దగ్గర నుండి, వనరుల దగ్గర నుండి అన్నీ తెచ్చుకోవడానికి సెంట్రల్తో చాలా చక్కటి రిలేషన్ మెయింటైన్ చేసి ఆయన సక్సెస్ఫుల్ అవుతారు. ఈ సక్సెస్ అన్నది అంటే ఈ ఫౌండేషన్ అనేది మనకు ఒక 15-20 years వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ది బెస్ట్ దాన్ ఎనీ స్టేట్ అన్నట్టుగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది రైట్ టైం అండి యాక్చువల్లీ. ఈ యోగం ఎలాగైతే పట్టింది ఇప్పుడు, ఆ యోగం ఏంటంటే
మనం జాతకాల్లో కూడా చెప్తామండి, 2 గ్రహాల కలయిక ఒక యోగం అంటారు. ఒక బుధుడు రవి కలిస్తే బుధాదిత్య యోగం అంటాం, గురుడు చంద్రుడు కలిస్తే గజకేశి యోగం అంటాం, గురుడు కుజుడు కలిస్తే గురుమంగళ యోగం అంటాం, చంద్రుడు ప్లస్ గురుడు కలిస్తే చంద్రమంగళ యోగం అంటాం. ఇలాగా 2 గ్రహాలు కలిసినప్పుడు ఒక యోగం అవుతుందంట. అలాగే చెప్పట్లో 2 చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుందంటాం. అలాగే 2 గ్రహాలు కలిసాయండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండోది చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళిద్దరు కలయిక అనేది ఒక యోగం అక్కడ. ఆ యోగం మీద వెళ్తున్నప్పుడు కూడా ఎవరు ఆపలేరండి. ఎనీ డెసిషన్ ఈజ్ అల్టిమేట్గా ఉంటుంది. సో యూ కెన్ సీ న్యూ ఆంధ్రప్రదేశ్ మనకు మ్యాప్లో వెరీ సూన్ చూస్తామండి. ఒక్క ప్రమాణ స్వీకారం అవనండి, అక్కడ నుండి ఎవ్రీడే హౌ ఇట్ వర్క్స్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతిరోజు ఒక న్యూస్ లాగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ది. ఇంకొక పర్సన్ గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పండి. జీవీఎన్ఎల్ చారి ఈ మధ్యకాలంలో బాగా వినపడిన పేరు. అలాగే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎన్ని ఓట్ల మెజారిటీతో ఓడిపోతాడో కూడా చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే జీవీఎన్ఎల్ చారీలు. ఆయన గురించి జీవీఎల్ ఆచార్యులు అంటుంటారు ఆయన. అంటే ఆయన పేరు జీవీఎన్ఎల్ చారీలు అనమాట. జీవీఎన్ఎల్ చారీలు అసలు ఏంటి అంటే ఆయన కూడా ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యారు. అసలు జగనే మళ్ళీ సీఎం అవుతాడు అని, జగన్కే పట్టం కడతారు అని చెప్పాడు ఆయన. అలాగే జగన్ ఎంత మెజారిటీతో గెలుస్తాడో కూడా ఒక ఫిగర్ చెప్పినటువంటి వ్యక్తి. అలాగే చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, అది కూడా ఒక ఫిగర్ చెప్పినటువంటి వ్యక్తి. ఆయన గురించి మీరేం చెప్తారు? ఆయన ఒక కమెడియన్ అని చెప్పొచ్చండి, తప్పుగా అనుకోండి ఇలాగ అంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఆచార్యులు గారు, జీవీఎల్ ఆచార్యులు, ఆయనేమో ఏదో ఆస్థానం మనవాడిని ఏదో పలానా ఈ మధ్య ఒక శాటిలైట్ ఛానల్ నాతో పాటు పక్కన కూర్చున్నారండి. కూర్చుని నాతో కూడా అలాగే చెప్పారు అక్కడ కూర్చున్నప్పుడు. అప్పుడు అడిగాను ఆయన్ని, ఏ ప్రామాణికంగా నువ్వు లెక్కేస్తావు చెప్పు, నీకు 100 కాగితాలు పట్టుకుని వచ్చావు, ఈ కాగితాల్లో చెప్తున్నావు కదా. అసలు బేసిక్గా ఆయన ఇంకో మాట కూడా అంటాడు, నాకు చంద్రబాబు నాయుడు గారి జాతకం నా దగ్గర లేదంటాడు. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ప్రాపర్గా ఆయన ఎవరికి ఇవ్వలేదు, ఆయనకి జాతకమే లేదంటాడు. వికీపీడియాలో చూస్తే అన్ని కరెక్ట్గానే ఉంటాయేమో. అలా ఓ మాట అంటాడండి. రెండో మాటలో 100 కాగితాలు పట్టుకుని వస్తాడు, ప్రమాణిక ఇది చేశాను, అది రీసెర్చ్ చేశానని. సో ఏ రకంగా చేశామనేది ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి. నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాతకము దశలు, అంతర్దశలు, గోచారం, గ్రహచారం, అలాగే మన నవాంశము చెప్తాం, దశాంశం ఎలాగని చెప్తాం, అలాగే డీటెయిల్ అన్ని రకాల జాగ్రత్తలు నేను కొంచెం చెప్పగలుగుతాను. అది మైండ్లోకి ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది అంతా. మనం చెప్తాం, దీన్ని బట్టి ఇది అవ్వచ్చు. సో ఒకసారి కాన్ఫిడెంట్గా మనం చెప్తున్నాం అంటే క్లారిటీ వస్తే మనం కాన్ఫిడెంట్ చెప్తాం. ఎవరైనా ఆస్ట్రాలజీ మనతో డిస్కస్ చేసినప్పుడు ఈ రీజన్ నేను చెప్పాను, ఇది తప్ప కాదు అని అడగదాం. ఒక్కొక్కసారి మనది కూడా తప్పు అవ్వచ్చు, కానీ మనం ఫైట్ చేయగలం, ఎందుకంటే మనం క్లారిటీగా చెప్తున్నాం కాబట్టి. సో అలాంటి క్లారిటీ ఏమైనా ఉందా అని అడిగానండి మధ్య ఒక శాటిలైట్ ఛానల్ పక్కన కూర్చున్నప్పుడు. దానికి మనకు సమాధానం లేదండి. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిని పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు, జగన్మోహన్ రెడ్డి ఇన్ని మెజార్టీతో గెలుస్తాను దానికి ఏదో ఒక ప్రమాణికం చూపించాలి. ఇప్పుడు ఎవరైనా ఏ ఆస్ట్రాలజీ కానీ ఒకటే మాట చెప్తానండి, నేను గొప్పని కాదు, ఇక్కడ మేము విద్యలో ఉన్నా, శ్రీ విద్యలో ఉన్నా, మనం అన్నీ చెప్తాం. గురువుగారు, మా గురువుగారు అంపోలు రుద్రకోటి శర్మ గారి యొక్క ఆశీస్సులతో మేము చెప్తామండి కదా. మేమేంటంటే చెప్పిన దానికి ప్రామాణికం తీయండి. ఆస్ట్రాలజికల్గా ఒక డేటా ఉంది, డేట్, టైం, ప్లేస్ ఉంది, దానికి ఈ కారణం వల్ల ఇది అవుతున్నాయి ఒక రీజనింగ్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ నింద మన మీద పడదు, సబ్జెక్ట్ మీద పడుతుంది. ఒక సబ్జెక్టు అలా ఉంది కాబట్టి చెప్పారు, వీళ్ళు తప్పేం లేదని అనుకుంటా. ఈ మహానుభావుడు కాన్ఫిడెంట్గా మన ఇచ్చే శాటిలైట్ ఛానల్లోనే నేను కమిట్ ఏమన్నా అండి నా మాట మీద అన్నాడు. ఈ శాటిలైట్ ఛానల్ అదే TV9 ఏదో శాటిలైట్ ఛానల్ అని అన్నారు. అంటే నాకు ఇదేంటి కమిట్మెంట్ ఇలా ఉండడం ఏంటి. సో అక్కడే నేను ఫైర్ అయినాడు ఆయన మీద, యూఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్గా అని చెప్పి. సో మనం ఆయన ఒక అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కన్సిడర్ చేయడం వీలేదండి, కండెమ్ చేయాలండి అలాంటి వాళ్ళని. బేసిక్గా ఆస్ట్రాలజిస్ట్ చాలా గొప్పవాళ్ళు ఉన్నారండి. ఈరోజు మీకు ఛానల్ ముందు నేను చెప్తున్నానండి, టీవీ ఛానల్ ముందు కనబడకపోయినప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోని పల్లెటూరుల్లోని విలేజ్లోకి వెళ్ళి అగ్రహారాల్లోకి వెళ్ళి కూర్చుంటే అద్భుతమైన ఆస్ట్రాలజర్స్ ఉన్నారండి. 2 నిమిషాల్లో చక్రాలు రాసి మన జీవిత కథ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు టీవీ ముందు కనబడరు, కానీ డిఫరెంట్ మనం పెద్ద విఐపీస్ అందరూ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని జాతకాలు చూసుకుని ముందుకు వెళ్తుంటారండి. సో అంత అద్భుతమైన పరిస్థితి ఉందండి. ఈయన జీవీఎల్ ఆచార్య మీరు స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి మరి అంతకంటే ఇంకో మాట అనడం లేదు. ఈజ్ ఎ కమెడియన్ అని చెప్పచ్చు, ఒక రకంగా చెప్పాలి. సబ్జెక్ట్ వచ్చా అని ఇప్పుడు కోపం తెచ్చుకోవచ్చాను దాని మీద. బట్ వెరీ బిగ్ ఫెయిల్యూర్. బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి అన్నాడు కదా నేను, లేకపోతే నేను ఏదో కోసేసుకుంటాను. మరో వేణుస్వామి అనుకోవచ్చు. మరో వేణుస్వామి, వేణుస్వామి అంత డేర్ లేదండి మరి వీళ్ళందరికీ. ఎందుకు వేణుస్వామి ఇస్ అల్టిమేట్ హైలీ ఎలివేటెడ్ పర్సన్. వేణుస్వామిని అసలు ఎవరితో కంపేర్ చేయలేమండి. ఎవరి కంపారిజన్ కాన్ఫిడెంట్, ఆయన కాన్ఫిడెంట్ ఇస్ డిఫరెంట్ అండి. అబద్ధం చెప్పిన కాన్ఫిడెంట్గా చెప్తాను ఇట్స్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఈ సబ్జెక్ట్. ఆయన ఇంకో విచిత్రమైన మాట అన్నాడండి, అది కూడా నేను ఒక్కొక్కసారి బాధపడుతుంటాను. నేను మీ అందరిలో రాశి వాళ్ళు చెప్పుకునే జ్యోతిష్యులు కాదన్నాడు. అంటే ఏంటి రాశి వాళ్ళు చెప్పుకునే వాళ్ళు అన్ని ఎంత తక్కువగా ఆస్ట్రాలజర్స్ గురించి, ఆయన ఆస్ట్రాలజీ గురించి అలా మాట్లాడి నేను బాధపడుతున్నాను. ఇప్పుడు
ఏమంటారంటే ఆయన ఒక ఛానల్లో ఒక వీడియోలో అంటుందంటే, నేను అందరిలాగా రాశి వాళ్ళు చెప్పుకునే జ్యోతిష్యుని కాదు. ఎవరు నా జీవిఎన్ చారురా లేకపోతే వేణుస్వామి? వేణుస్వామి గారు. వేణుస్వామి. ఓ అందుకే ఒకసారి నేనేమంటున్నానంటే ఉమ్. ఏదైతే అది అయ్యింది వేణుస్వామి జాతకం చూద్దాం మనం. వేణుస్వామి జాతకం ఉందండి, అది తీయాలి లోపలండి, నా దగ్గర సెల్లో ఉంది. ఆ, చూసి ఇప్పుడు ఎందుకులేండి, ఆయన అసలే కష్టాల్లో ఉన్నాడు ఇప్పుడు, ఆయన మళ్ళీ జాతకం చెప్పడం దేనికి? ఆల్రెడీ ఒకటైతే తెలుసు, క్లియర్ కరెక్ట్ పిక్చర్ అయితే కనబడుతుంది. కనబడుతుంది. ఇది ఇస్ అ బిగ్ వార్నింగ్ ఫర్ హిమ్ ఫర్ అండర్ 1 year. ఇట్ థింగ్స్ వెరీ బ్యాడ్. అంటే ఎవరైనా లేపేసే అవకాశాలు ఉన్నాయంటారా? అలాంటి ప్రశ్నలు అడుగుతారు లైవ్లో అంటే ఇచ్చేస్తారా? జాతకం ప్రకారం పాప ఆయన జాగ్రత్త పడతారండి. జాగ్రత్త, అష్టమిషన్ అన్నా కాబట్టి జాగ్రత్త పడాలండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేయగలిగారు? అష్టమిషన్ వచ్చారు, ఎన్ని యాగాలు చేసినా సరే అవును. ఆయన జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకు తెలుసు. ఉమ్. చెప్పాము, ముందుగానే చెప్పాను జాగ్రత్త పడాలి. ఏమంటే అష్టమిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక అస్ట్రాలజర్ కానీ ఏం చేయాలనే విషయం మీరు నన్ను అడిగితే ఉమ్. అప్పుడు నేను చెప్తాను మీకు. ఉమ్. ఏంటంటే అష్టమిషన్ వచ్చిందంటే శని ఏం చేస్తాడండి? ప్రజాదరణ ఇచ్చేవాడు, వాడు బలహీనపడ్డాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రజల్లోకి వెళ్ళి ప్రజలాదరణ పొందడానికి ఏం చేయాలని ఆలోచించి ప్రజల్లోకి వెళ్ళిపోవాలి మనం. అంతేకాని నేను రాజు కదా పైన ఎక్కడో కూర్చుంటానికి సరిపోదండి. అలాగే రాజకీయ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు ఏం చేయాల్సిందంటే ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా నాకు అష్టమ శని ఉంది, శని వచ్చి ఎవరికైనా పడితే ఏం చేస్తాడంటే రోడ్ల మీద తిరుగుతాడు మనిషి, ఎండావానానికి తిరగాల్సి వస్తుంది. మీకు తెలిసిందే కదా, సరైన టైం తిండి నిద్ర లేకుండా. అలాంటిది అష్టమ శని ఆరంభం అవ్వగానే అంటే 2023 ఏప్రిల్ 19 నుండి కేసీఆర్ గారు కానీ రోడ్ల మీకు వచ్చేస్తాయి, అంటే పబ్లిక్లోకి వచ్చేస్తాయి. వీళ్ళు చూడండి, అందులో ప్రజా వాకింగ్ అంటే జైత్యాత్ర చేస్తున్నారు కదా అందరూ, ఎంతమంది చేయలేదండి రాజకీయ నాయకులు. అలాగే పబ్లిక్గా వెళ్ళిపోయి ఉంటే డెఫినెట్గా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా కూర్చొని, అంటే ప్రజాదరణ పొందాలంటే శని ఆ పని చేయిస్తారు మన చేత. సో ఆయన అలా చేయలేదు, ఆయన కోట్లో ఆయన కూర్చున్నాడు, అది బిగ్ డ్రాబ్యాక్ అయిపోయింది. అలాగే ఈయనకి అష్టమ శని వల్ల కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజాదరణ పొందడానికి పనులు చేయాలి. చాలా ప్రజాదరణ వచ్చింది వేణుస్వామికి. వచ్చింది అది చెప్పలేనంత వెలకెట్టలేనంత ప్రజాదరణ అయితే వచ్చింది. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఇలాగే ఉండాలి ఆయనకి ప్రజాదరణ అని నేను కోరుకుంటున్నాను కూడా. ఓకే అండి, మీ అభిమానం మీకు కాదన్ను, నాకు కూడా మంచి మిత్రుడే రండి ఆ రకంగా అయితేను. అది కాదు, ఏంటి ప్రజాదరణ పొందడం అంటే ప్రజల ఆదరణ అభిమానాలు పొందాలి, ఇదే అండి అది అక్కడ అర్థం. చాలా చాలా అడిగలేదు. సో హైయెస్ట్ పీక్స్కి వెళ్ళాడండి, బాగానే ఉంది. ఆయన ఒక వీడియో పెడితే 300-400K వ్యూవర్స్ ఉంటారు ఆయన ఒక వీడియో పెడితే. కామెంట్లు కూడా బాగుంటాయి. అవి నేను చూడండి, ఓన్లీ అదొకటి చూసి మార్చేస్తుంటాను. నేను కూడా అప్పుడప్పుడు చూస్తుంటాను ఆయన ప్రోగ్రామ్స్. నేను అంటే సబ్జెక్ట్ కాదు, డ్రాస్టిక్గా మంచి చెడు, ఒక అస్ట్రాలజర్ ఎప్పుడు కూడా చెడు మాట్లాడద్దు. ఇప్పుడు వచ్చే నెల నుండి బాగుంటుంది అని చెప్తే ఈ నెల బాగోలేదని అర్థం చేసుకోవాలి మనం. అదండి వచ్చే నెల మీకు బాగుంటుంది, మనం అలాగే చెప్తామండి వచ్చే నెల నుండి మీకు బాగుంటుంది అంటే అర్థమైతే ఈ నెల నీకు బాగోలేదు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈ నెల రోజుల కోసమని మనం చెడుగా మాట్లాడకూడదు. వాక్శుద్ధి అంటే చెడు చెప్పకూడదండి వీళ్ళతో. ఇప్పుడు ఆయన గురించి మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నా, అయినా ఆయన గురించి నేను చెడు ఎక్కువ మాట్లాడట్లేదు. ఎందుకు? ఆయన గొప్పవాడని చెప్పుకుంటున్నాను, గొప్పవాడు, ఆ గొప్పతనం అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో అలాగే ఏంటంటే అష్టంశ నేర్పించిన తర్వాత అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఆయన నేర్పిస్తుంది, చెప్పాము. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చూస్తే కూడా ఆయన డెఫినెట్గా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ కొన్ని దానికి కావాల్సిన ఆయన పరిహారాలు చేసుకోవాలండి బాబు. అందరికీ చేయడం కాదు, ఆయన ముందు చేసుకోవాలి పరిహారాలు అంటే ఆయనకు తెలుసు ఏంటంటే చేసుకోవాలి. అవన్నీ జాగ్రత్త చేసుకుంటే అట్లీస్ట్ లైఫ్ థ్రెడ్స్ ఏం లేకుండా ప్రశాంతంగా నేను ఉండగలుగుతాను. ఐ హోప్ ఈ వీడియో వేణుస్వామి చూడకూడదు అనుకుంటున్నాను. గుడ్, రైట్. అయితే మీరు చెప్పడం వేరు, నేను చెప్పాను అనుకోండి పాప బాధపడిపోతారు ఆయన. స్నేహితుడు మంచి మిత్రుడు. అందుకే అంటున్నా, మీ మాటలు ఆయన వినకూడదని ఈ వీడియో చూడకూడదు చెప్తున్నాను నేను. లేదండి, అందరూ అన్న తర్వాత ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. ఇంత ఇబ్బంది పడిన తర్వాత చెప్పాలి, ఎక్కడో ఏదో మార్గంలో ఆయన చెప్పాలండి. జాగ్రత్తగా ఉండాలి నాయన అని చెప్పాలి, మాట జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓకే చాలా డైనమిక్ పర్సన్ మేబీ, బట్ కొన్ని చోట్ల మనం తగ్గాలి. మన ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయనకి ఎన్ని మాటలు పడ్డాయండి, తగ్గలేదు జనాల మధ్యలోని. తల వంచాడు కదండి, మొక్కాడండి, నమస్కారం చేస్తాడు, నమస్కారం పెడతాను ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఎన్ని రకాలుగా ఆయన తల వంచారు అక్కడ పిఠాపురంలోని. తగ్గవలసింది తగ్గారు, ఇప్పుడు కూడా ఎక్కారు. ఇప్పుడు ఎక్కిన తర్వాత మళ్ళీ తగ్గి వినయ విధేయతలతో మాట్లాడతారు. నిన్న కూడా ఆయన ఇవాళ ఇప్పుడు వీడియోలో చూసాము, మనం ప్రజల్లోకి వెళ్ళాలి అన్నట్టుగానే ఉన్నారే తప్ప కిరీటం వచ్చినట్టుగా ఆయన అక్కడ మాట్లాడట్లేదు. సో డెఫినెట్గా తగ్గాలి మనిషి అనేవాడు, అస్ట్రాలజర్ అనేవాడు. అహంకారం కానీ ఉందాభావం కానీ ఇవన్నీ కొంచెం చూసుకుని జాగ్రత్త చేయాలి. విద్యలో ఉన్నవాళ్ళు కానీ మంత్రసాధన చేసేవాళ్ళు అయితే అవన్నీ అలా ఉండరండి, ప్రశాంతంగా ఉంటారు, పనులు చేసుకుని పోతుంటారు. సో అవన్నీ తగ్గాలి. రైట్. సో ఇది అన్నమాట. అంటే
జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే చంద్రబాబు నాయుడుకి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆ రోజు కూడా చాలా బాగుంది అని చెప్పేసని మంతా సూర్యనారాయణ శర్మ అయితే చెప్తున్నారు. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.